హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. సో ఫ్రెండ్స్, మనకైతే కొన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఈరోజు దినపత్రికలో. సో మనకు మిత్రులకైతే ఎవరికొకరికి ఉపయోగపడుతున్నది అన్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే తెలియజేయడం జరుగుతుంది. సో మిత్రులైతే గమనించాలి. సో ఫ్రెండ్స్, మరి చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా ఐఓబి శాఖల్లో 550 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే ఆన్లైన్ దరఖాస్తులను అయితే ఆహ్వానించడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే మనకు సెప్టెంబర్ 10లోగా అయితే దరఖాస్తు చేసుకోవాలి. సో ఖాళీల వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే అప్రెంటిస్ 550 పోస్టులు, జనరల్ అయితే 284, సో ఎస్సీ అయితే 78, ఎస్టీ అయితే 26, ఓబీసీ అయితే 118. సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే 44 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీలో 22 పోస్టులు, తెలంగాణలో అయితే 29 ఖాళీలు ఉన్నాయి. సో అర్హత అయితే మనకు గ్రాడ్యుయేషన్ ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి. అది ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, రెగ్యులర్ యూనివర్సిటీ కావచ్చు, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర ఓపెన్ యూనివర్సిటీస్ కూడా కావచ్చు. ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అదేవిధంగా వయసు చూసినట్లయితే 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. శిక్షణ వ్యవధి 1 సంవత్సరం. సో అదేవిధంగా ఇంకా పూర్తి వివరాలు ఒకసారి చూసినట్లయితే స్టైఫండ్ కూడా మనకు నెలకు మెట్రో ప్రాంతానికి అయితే 15,000, అర్బన్ ప్రాంతానికి అయితే 12,000, సెమీ అర్బన్ రూరల్ ప్రాంతానికి అయితే 10,000 రూపాయలు ఉంటుంది. సో ఎంపిక అయితే ఆన్లైన్ టెస్టు, ఆబ్జెక్టివ్ టైపు, లోకల్ లాంగ్వేజ్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అయితే ఆబ్జెక్టివ్ టైపు సబ్జెక్టులు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు ఇస్తారు, 25 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ 25 ప్రశ్నలు, 25 మార్కులు. అదేవిధంగా కాంపిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించిన 25 ప్రశ్నలు, 25 మార్కులు ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 25 ప్రశ్నలు, 25 మార్కులు. సో పరీక్ష సమయం అయితే 90 నిమిషాలు ఉంటుంది. దరఖాస్తు రుసుము అయితే ఫీజుకు సంబంధించిన వివరాలు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకైతే 600 రూపాయలు, దివ్యాంగులకైతే 400 రూపాయలు. సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 10, ఆన్లైన్ పరీక్ష తేదీ సెప్టెంబర్ 22. సో వెబ్సైట్ మనకు ఏమన్నా ఇంకా ఇతర వివరాలకైతే పూర్తి సమాచారం కోసం www.iob.in/careersలోకి వెళ్ళి మన పూర్తి వివరాలు అయితే చూడొచ్చు. అదేవిధంగా మనకు నీటి వరంగల్లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులను కోరుతున్నది. ఖాళీల సంఖ్య 4. సో పోస్టులు అయితే మనకు విజిటింగ్ కన్సల్టెంటు 1, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ 1, విజిటింగ్ కన్సల్టెంట్ 1, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ 1. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఏ, బీటెక్, బీఆర్క్, పీజీ, విజిటింగ్ కన్సల్టెంట్ పోస్ట్కి అయితే హైకోర్టులో 3 ఏళ్ల పాటు అడ్వకేట్గా పనిచేసిన అనుభవం ఉండాలి. జీతం నెలకు విజిటింగ్ కన్సల్టెంట్కు 50,000 రూపాయలు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్కు 70,000, విజిటింగ్ కన్సల్టెంట్కు ప్రతి విజిటింగ్కు 5,000. అదేవిధంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్కి అయితే 60,000. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 26. అదేవిధంగా వెబ్సైటు మనకి ఇంకా ఇతర సమాచారం కోసం అయితే ఇంకా పూర్తి వివరాలకైతే మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. https://nitw.ac.in/లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు. సో అదేవిధంగా పీడీఐఎల్లో డిప్లొమా డిగ్రీ ఇంజనీర్ల పోస్టులకైతే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది మనం ఒకసారి గమనించినట్లయితే నోయిడాలోని ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మనకు పీడీఐఎల్ కార్యాలయాలు ప్రాజెక్టు సైట్లో కింది విభాగాల్లో 57 ఇంజనీర్ ఖాళీల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన వారు సెప్టెంబర్ 11 తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు డిప్లొమా ఇంజనీర్ 4 పోస్టులు, డిగ్రీ ఇంజనీర్ 53 పోస్టులు. ఇక విభాగాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఫైర్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సివిల్ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్, ఇన్స్పెక్షన్ ఎలక్ట్రికల్, ఇన్స్పెక్షన్ సివిల్, ఇన్స్పెక్షన్ మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ కన్స్ట్రక్షన్, మెకానికల్ కన్స్ట్రక్షన్, మెకానికల్ మెషినరీ. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ సైన్స్ సబ్జెక్టులు, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు రుసుము అయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే 400 రూపాయలు. సో అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 11, వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు అక్టోబర్ 1-2 వారంలో ఉంటుంది. సో వేదిక అయితే పీడీఐఎల్ భవన్, నోయిడా. సో వెబ్సైట్ మన పూర్తి వివరాలకు ఇతర సమాచారం కోసం అయితే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. https://www.pdilin.com/
ఫ్రెండ్స్ వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరి ఇతర మంచి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు మీ ముందుకు రావడానికి అయితే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ.